Good morning viewers. Welcome to T1 Academy. We are back with a new notification. సిడ్బీ వాళ్ళు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అది అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించింది. సిడ్బీ స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇట్ ఈస్ ఏ ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రీనర్స్ ఇన్ ఇండియా. వీళ్ళ నుంచి ఒక 100 పోస్ట్తోని ఒక అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి జనరల్ స్ట్రీమ్ వాళ్ళకు ఒక కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. వేకెన్సీస్ ఆర్ 100. ది నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఈజ్ అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జనరల్ స్ట్రీమ్. వేకెన్సీస్ టోటల్ 100 అండి. అన్రిజర్వ్డ్ వాళ్ళకు 43 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 10, ఓబీసీ 24, ఎస్సీ 16 అండ్ ఎస్టీ 7. టోటల్ 100 పోస్ట్ అండి. ఇది పోస్ట్ సంబంధించిన రిజర్వేషన్కి సంబంధించిన డివిజన్ అండి ఇది. ఇప్పుడు మనం ఏజ్ క్రైటీరియా గురించి తెలుసుకుందామండి. మినిమం ఏజ్ ఈజ్ ఆఫ్ 21 years అండ్ మ్యాక్సిమం ఏజ్ ఈజ్ ఆఫ్ 28 years. ఒక క్యాండిడేట్ ఈ ఎగ్జామ్ రాయడానికి 21 years నుంచి 28 years మధ్యలో ఉండాలండి యాజ్ ఆన్ March 4, 2022. And the candidates must have been born not earlier than 5th March 1994 and not later than 4/3/2001. నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించి షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళకు 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. ఎస్సీ ఎస్టీకి సంబంధించిన విద్యార్థులకు. ఓబీసీ వాళ్ళకు 3 years ఉందండి. అలాగే పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, ఒకవేళ పీడబ్ల్యూబీడీకి సంబంధించిన క్యాండిడేట్ అన్రిజర్వ్డ్ ఆర్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళు అయితే 10 years. అదే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఓబీసీ క్యాండిడేట్ అయితే, ఓబీసీ రిజర్వేషన్ వర్తించిన క్యాండిడేట్ అయితే 13 years. అదే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కూడా అయి ఉంటే 15 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. దట్ మీన్స్ 15 years అంటే 28 years ప్లస్ 15 అండి, 43 years వరకు ఆ విద్యార్థి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అండి. ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 5 years ఎలిజిబిలిటీ ఉంది. అలాగే పర్సన్స్ హూ హ్యావ్ బీన్ అఫెక్టెడ్ ఇన్ 1984 సిక్ రియార్డ్స్, 1984 సిక్ రియార్డ్స్లో ఎఫెక్ట్ అయిన విద్యార్థులకు 5 years పాటు ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ద పోస్ట్ ఈస్ ఇందాక చెప్పుకున్నట్టు అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ జనరల్ స్ట్రీమ్ అండి. ఈ అసిస్టెంట్ మేనేజర్ హైరార్కీ అసిస్టెంట్ మేనేజర్ తర్వాత మేనేజర్ ఇలా అబోవ్ ఉంటుందండి. దిస్ ఈస్ గ్రేడ్ ఏ. గ్రేడ్ ఏ తర్వాత గ్రేడ్ బి, గ్రేడ్ సి, గ్రేడ్ ఈ వరకు ఉంటుందండి. ఓకే, అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా డిగ్రీ చదివిన వాళ్ళు, ఆర్ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్లో డిగ్రీ చదివిన వాళ్ళు, అండ్ ప్రిఫరబుల్లీ సివిల్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ వాళ్ళు అయితే ఇంకా మంచిది అని అర్థం. అంతేగాని వీళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉందని కాదండి. ఇంజనీరింగ్ చేసిన ప్రతి విద్యార్థికి ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. అలాగే మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్, మాస్టర్స్ డిగ్రీ ఎంఏ కానివ్వండి, ఎంఎస్సి కానివ్వండి, ఎంబీఏ కానివ్వండి, ఏది చేసినా ప్రాబ్లం లేదు. మాస్టర్ డిగ్రీ ఏ డిసిప్లిన్లో చేసిన వాళ్ళకైనా కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. బట్ ప్రిఫరబుల్లీ ఫ్రమ్ కామర్స్, ఎకనామిక్స్ అండ్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్. ప్రిఫరబుల్లీ అండి, ఎంఏ చేసినా ప్రాబ్లం లేదు. దిస్ ఈజ్ మెంట్ లైక్ ప్రిఫరబుల్లీ అంతే. ఫ్రమ్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీస్ రికగ్నైజ్డ్ బై యూజీసీ రికగ్నైజ్డ్ పొందిన ఇన్స్టిట్యూషన్స్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ డిగ్రీ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులకు ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉందండి. వాళ్ళు క్వాలిఫై అవుతారు ఈ ఎగ్జామ్కి. ఆర్ సిఏ, సిఎస్, సిడబ్ల్యూఏ ఆర్ సిఎఫ్ఏ ఆర్ పిహెచ్డి. సిఏ, సిఎస్ ఆర్ సిడబ్ల్యూఏ ఆర్ పిహెచ్డి చేసిన వాళ్ళు, ఇందులో ఏదైనా చదివిన వాళ్ళకు కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందండి. ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ మినిమం 60%. ఈడబ్ల్యూఎస్, జనరల్ అండ్ ఓబీసీ వాళ్ళు 60% మార్క్స్ సంపాదించి ఉండాలండి. వాళ్ళ గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, వాళ్ళ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కానివ్వండి, ఏదైతే వాళ్ళకున్న అర్హత, ఏ అర్హతతోనైతే వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్లో అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 60% మార్క్స్తో క్వాలిఫై అయి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం 55% మార్క్స్తో క్వాలిఫై అయి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా పెడతారండి. అండ్ ఇట్ ఈస్ బోత్ ఆబ్జెక్టివ్ అండ్ డిస్క్రిప్టివ్ అండి. కంప్యూటర్ బేస్డ్ సిబిటి టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత అందులో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళని
అందులో నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళకు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది. క్యాండిడేట్స్ హూ క్వాలిఫై బేస్డ్ ఆన్ ది మినిమం కట్ ఆఫ్ స్కోర్స్ డిసైడెడ్ బై సిడ్బి వాళ్ళు కట్ ఆఫ్ స్కోర్స్ డిసైడ్ చేస్తారండి. ఉన్న పోస్టులకు దానికి ఇంటర్వ్యూకి వాళ్ళు ఎంతమందిని పిలవాలనుకుంటున్నారో దాని రేషియో తీసి సిడ్బి వాళ్ళు ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. దీని తర్వాత మనము రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ మార్క్స్ దీనికి అలాట్ కాబడి ఉన్నాయి. ఓకే, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఆబ్జెక్టివ్ మోడ్లో ఉంటుందండి. ఎగ్జామ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 30, మ్యాక్సిమం మార్క్స్ 30 అండ్ టైమ్ మినిట్స్ 20. టైమ్ ఈజ్ 20 minutes. ఓకే, అంటే 30 క్వశ్చన్స్ ఇస్తారండి ఎగ్జామ్లో ఫర్ 30 మార్క్స్. జనరల్ అవేర్నెస్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్. అంటే ఈఎస్ఐ అంటాము మనం జనరల్గా. ఈ ఈఎస్ఐ అనేది ఆర్బీఐలో కానివ్వండి, మన నాబార్డ్ గ్రేడ్ ఏ, ఆర్బీఐ గ్రేడ్ బి ఎగ్జామ్స్లో ఉంటుంది. ఇది జనరల్ బ్యాంకింగ్లో మనం చదువుకున్న విషయాలండి. జనరల్ అవేర్నెస్ సంబంధించినంత వరకు ఈ 2 భాగాల నుంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఇన్ ఆబ్జెక్టివ్ ఇన్ నేచర్ ఫర్ 50 క్వశ్చన్స్ ఫర్ 50 మార్క్స్ ఇన్ 30 minutes. దట్ మీన్స్ ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక్కొక్క మార్క్ అండి. 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ 50 మార్క్స్. 30 minutesలో కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ సెక్షనల్ టైమింగ్ ఉంది. సో ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే సెక్షనల్ టైమింగ్ ఈ ఎగ్జామ్కి ఉంది. రీజనింగ్ యాప్టిట్యూడ్ ఆబ్జెక్టివ్ టైప్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 40, మ్యాక్సిమం మార్క్స్ 60 అండి ఇన్ 40 minutes. అదే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్, ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుందండి. 40 క్వశ్చన్స్ ఇస్తారు ఫర్ 60 మార్క్స్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్ ఇన్ 30 minutes. సో టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ 160 ఫర్ 200 మార్క్స్ అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ద పేపర్ ఇన్ 120 minutes. 120 minutes అండి. కానీ సెక్షనల్ టైమింగ్ ఉందండి. ఏ సెక్షన్కి ఆ సెక్షనే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఆన్లైన్ డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇందాక చెప్పాను కదా, ఆబ్జెక్టివ్ టెస్ట్తో పాటు డిస్క్రిప్టివ్ టెస్ట్ కూడా ఉంటుందండి. నేమ్ ఆఫ్ ది టెస్ట్ ఈస్, ఇందులో ఎస్ఏస్ మరియు లెటర్ మీద క్వశ్చన్స్ అడుగుతారండి. 2 ఎస్ఏలు ఉంటాయి. ఫ్రమ్ ఫైనాన్స్ ఆర్ బ్యాంకింగ్ ఆర్ ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్. ఇందాక మనం జనరల్ అవేర్నెస్లో చూసాం కదా, ఫైనాన్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ అలాగే ఈఎస్ఐ అని. దానికి సంబంధించినవి ఇక్కడ డిస్క్రిప్టివ్లో ఒక 2 క్వశ్చన్లు ఇస్తారండి ఫర్ 20 మార్క్స్ ఈచ్, అంటే 40 మార్క్స్. 20 మార్క్స్ ఈచ్ 2 క్వశ్చన్లు వస్తాయి. యూ హ్యావ్ టు అటెంప్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఫర్ 40 మార్క్స్ ఈచ్. అండ్ 1 బిజినెస్ లెటర్ ఉంటుందండి ఫర్ 10 మార్క్స్. సో 3 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలండి. దిస్ డిస్క్రిప్టివ్ టెస్ట్ ఈజ్ ఫర్ 50 మార్క్స్ అండ్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ 60 minutes. అండ్ పెన్ అండ్ పేపర్ బేస్డ్లో కాదండి, టైప్ చేయాలి, కంప్యూటర్లో టైప్ చేయాలి. ఈ ఎగ్జామ్కి సంబంధించినంత వరకు డిస్క్రిప్టివ్ కూడా టైపింగ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్, ఆన్లైన్ ఎగ్జామినేషన్ క్రైటీరియా. కట్ ఆఫ్స్ విల్ బి అప్లైడ్ ఇన్ 2 stages. ఇండివిజువల్ కట్ ఆఫ్ ఉంటుందండి, అలాగే టోటల్ స్కోర్ మీద కూడా కట్ ఆఫ్ ఉంటుందండి. అలాగే ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ మార్క్ బై క్యాండిడేట్ 1/4 నెగిటివ్ మార్కింగ్ ఈ ఎగ్జామ్కి ఉందండి. నెగిటివ్ మార్కింగ్ ఆబ్జెక్టివ్ టెస్ట్కి మాత్రమే ఉంది. నెగిటివ్ మార్కింగ్లో ఒక్కొక్క క్వశ్చన్ తప్పు చేసినప్పుడు 1/4 మార్క్స్ కట్ చేయడం జరుగుతుందండి. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈజ్ April 16th అండి. ఇది మార్చ్, ఇంకొక 1 month ఉంది. April 16, 2022 రోజు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉందండి. అండ్ ఇంటర్వ్యూస్ విల్ బి షెడ్యూల్డ్ ఇన్ మేలో ఇంటర్వ్యూస్ ఉన్నాయండి. అప్లికేషన్ కమ్ ప్రాసెసింగ్ ఫీజ్, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఏమీ లేదండి. కానీ ఇంటిమేషన్ ఛార్జెస్ 175 రూపీస్ ఉన్నాయి. సో ద టోటల్ ఛార్జెస్ ఆర్ 175. అలాగే వేరే వాళ్ళకు, ఐ మీన్ ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అండ్ జనరల్ క్యాండిడేట్స్కి అప్లికేషన్ ఫీజు ఉందండి. ఇట్ ఈస్ 925 రూపీస్ అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ 175. సో టోటల్ ఈజ్ 1100 రూపీస్. 1100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి ఎగ్జామ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజ్. సో ఇది జాగ్రత్తగా చూసుకోండి. అండ్ స్టాఫ్, ఆల్రెడీ సిడ్బీలో వర్క్ చేస్తున్న వాళ్ళకు ఎలాంటి ఛార్జెస్ లేవండి. ఇంటిమేషన్ ఛార్జెస్ కానివ్వండి, అప్లికేషన్ ఫీ కానివ్వండి, ఏమీ లేవు, 0 ఛార్జెస్. ఎలా అప్లై చేయాలి? సిడ్బీ వాళ్ళ వెబ్సైట్ ఉందండి. అందులోకి వెళ్ళి చూస్తే అప్లై ఆన్లైన్ ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాని ద్వారా మీరు ఈజీగా ఈ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ ఈజ్ March 4th రోజు నుంచి దీని ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందండి. 24th మార్చ్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డే వరకు వెయిట్ చేయొద్దండి. లాస్ట్ డే రోజు సర్వర్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే చాలామంది విద్యార్థులు లాస్ట్ డే రోజు దీనికి అప్లై చేస్తూ ఉంటారు ఎగ్జామినేషన్స్కి. సో డోంట్ బీ లేట్, అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్.
ఎగ్జామినేషన్ సెంటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండి. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఆల్ ఇండియా వైడ్గా ఈ ఎగ్జామ్ జరుగుతుంది. సెంటర్స్ కూడా చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు, రాజమండ్రి అండ్ గుంటూరు ఈ 5 సెంటర్లలో ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ మిగతా స్టేట్స్లో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, చండీగఢ్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో ఈ ఏరియాస్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుందండి. ఇవి కూడా ఢిల్లీ, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ అండ్ కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక ఈ రాష్ట్రాల్లో ఈ ప్లేసెస్లో ఎగ్జామ్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు మనం తెలంగాణలో ఎగ్జామ్ ఎక్కడ నిర్వహిస్తారో తెలుసుకుందాం. తెలంగాణకు సంబంధించినంత వరకు హైదరాబాద్, వరంగల్ అండ్ కరీంనగర్ 3 సెంటర్లే ఉన్నాయండి. హైదరాబాద్ అంటే రంగారెడ్డి మొత్తం కూడా దాంట్లో కలిసి ఉంటుంది. హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్ 3 సెంటర్స్లో మాత్రమే ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. మిగతా రాష్ట్రాల్లో ఈ సెంటర్స్లో ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుందండి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ the candidates who have been shortlisted in the online examination will be called for interview at 10 centers: Ahmedabad, Bangalore, Chandigarh, Chennai, Guwahati, Hyderabad, Jaipur, Kolkata, Lucknow, Mumbai and New Delhi. అండ్ మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఈజీగా హైదరాబాద్ ఆప్షన్ ఉందండి. జనరల్గా ఏ ఏరియా విద్యార్థులు ఆ సెంటర్స్లో పెట్టుకుంటారు, కానీ మీకు కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న సెంటర్ ఏదైనా పెట్టుకోవచ్చండి. ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ యూ కెన్ ఆప్ట్ ఇట్ ఫర్ ఢిల్లీ ఈవెన్ ఇఫ్ యూ ఆర్ లోకల్ టు తెలంగాణ ఆర్ ఆంధ్రప్రదేశ్. ఏ సెంటర్లో నుంచి అయినా మీరు ఇంటర్వ్యూ చేసుకోవచ్చు. అండ్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ సిడ్బీకి ఒక సర్వీస్ బాండ్ ఉందండి. దట్ ఈస్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత 3 years పాటు ఈ ఆర్గనైజేషన్లో వర్క్ చేయాలి. ఇఫ్ వర్క్ చేయలేకపోతే ఏదైనా కారణం చేత యూ హ్యావ్ టు పే 2 lakhs rupees. 2 lakhs rupees when you are leaving సిడ్బీ బిఫోర్ ద కంప్లీషన్ ఆఫ్ 3 years సర్వీస్. 3 years సర్వీస్ కంప్లీట్ చేయకన్నా ముందు మీరు సిడ్బీని వదిలేసి వెళ్ళిపోదలుచుకుంటే 2 lakhs rupees వాళ్ళకు పే చేయాలండి. ఇది మ్యాండేటరీ. ఫర్ అప్లికేషన్స్ అండ్ పేమెంట్స్ ఇందాక చెప్పినట్టు సిడ్బీ వాళ్ళ వెబ్సైట్ ఉంటుందండి. దాంట్లోకి వెళ్ళి అప్లై ఆన్లైన్ అనే ఒక ఆప్షన్ ఇవ్వడం జరిగింది. దానిలో నుంచి అప్లై చేసుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరిగిపోతుందండి. అండ్ లాస్ట్ డే ఫర్ అప్లికేషన్ ఈజ్ March 24th. మార్చ్ 4th రోజు అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుందండి అప్లై చేయడానికి. అండ్ March 24th ఈజ్ ద లాస్ట్ డేట్. టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ 100. అండ్ దీనికి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉందండి, ఆఫ్లైన్ పేమెంట్ ఆప్షన్ లేదు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ దీనికి ఒకటే ఎగ్జామ్ ఉందండి, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అనేటివి లేదు. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఈస్ April 16th, 2022. బెటర్ ఆపర్చునిటీ అండి. ఈ మధ్య చాలా ఎగ్జామ్స్కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అంటూ 2 రకాల ఎగ్జామ్స్ పెడుతున్నారు. దీనికి మాత్రం ఒకటే ఒక ఎగ్జామ్ ఉంది, నో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కాన్సెప్ట్. అప్లికేషన్ ఫీజ్ ఈజ్ 1100 ఫర్ జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అండ్ 175 rupees ఫర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్. అండ్ స్టాఫ్ క్యాండిడేట్స్కి నిల్ అండి. స్టాఫ్ ఆల్రెడీ సిడ్బీలో వర్క్ చేస్తున్న వాళ్ళకు అసలు అప్లికేషన్ ఫీ అనేది లేదు. నెక్స్ట్, థ్యాంక్ యూ. For more information about notifications, please visit T1 Academy.